నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు శ్రావణం ఇన్ని రోజులు వచ్చింది. ఈ శ్రావణంలో కొంతమందికి ఇలాంటిది నాన్ వెజ్ ముట్టకుండా కానీ పూజలు చేసే అవకాశం లేకుండా కానీ చాలా ఇబ్బందులు ఉన్నది. అంటే ఆఖరి రోజుల్లో ఏమైనా చేసుకుంటే ఇన్ని రోజులు చెయ్యని ఫలితం ఆ ఒక్కరోజు చేస్తే దక్కే అవకాశం ఏమైనా ఉందంటారా? శ్రావణ సోమవారం అమావాస్య వస్తుందండి మనకి ఆఖరి రోజు. దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏవైనా కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళకి. ఏదైనా ఇప్పుడు అంటూ ముట్టు రకరకాల అశౌచం ఏదో జరుగుతుంది, పుట్టడం కావచ్చు, ఎవరైనా మరణించడం కావచ్చు, ఊర్లకు వెళ్ళడం కావచ్చు, ఎనీథింగ్ జరగవచ్చు. అమావాస్య ప్రత్యేకంగా మనకి దేవీ భాగవతంలో అష్టమి, నవమి, చతుర్దశి విశేషంగా చెప్పారు. దాని తర్వాత కొంతమంది పండితులు అమావాస్య పౌర్ణమి కూడా చేసుకుంటే, అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచి యోగం కలుగుతుంది అని చెప్తారు. అసలు ఎందుకు చేయాలి అమావాస్య నాడు? అందులో ముఖ్యంగా శ్రావణ మాస అమావాస్య ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే పర్టికులర్గా ఆరోగ్యాన్ని పెంచేటువంటిది శ్రావణ అమావాస్య. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పౌర్ణమి ఎట్లాగో అమావాస్య కూడా. ఎందుకు అంటే సింహరాశిలో కలుస్తుంది ఇది. అమావాస్య అనేది సింహరాశిలో జరుగుతుంది. సింహరాశి అనేటువంటిది ఆరోగ్యాన్ని ఇచ్చే రాశి. అందుకే చూడండి, ఎవరికైనా సింహరాశిలో పాపగ్రహాలు ఎక్కువగా ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి వాళ్ళకి. అందుకే పితృదోషాలు కూడా జరిగేది అందుకని ఈ అమావాస్యకి ఏం చేయాలంటే దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్యని, ఈ సోమావతి అమావాస్య వచ్చినందుకు పితృదేవతలకు ఎక్కువగా చేయమని చెప్తుంది శాస్త్రం. అంటే ఉదయం పూట మీరు నిత్య పూజాది కార్యక్రమాలు కంప్లీట్ అయిన తర్వాత స్వయం పాకము అంటాం. బియ్యము, మంచి బియ్యం, మనం ఏదైతే తింటామో దానికంటే మంచి బియ్యం ఇవ్వండి, లేదా మనం తినేదైనా ఇవ్వచ్చు స్తోమత బట్టి. 1 కిలోనో 2 కిలోలో మీ స్తోమతను బట్టి తీసుకొని 2 రకాల కూరగాయలు, పప్పులు, 2 రకాల పప్పులు, ఉప్పు, మిరపకాయలు, చింతపండు, తోటకూర ఇట్లాంటివన్నీ కలిపి చక్కగా పురోహితుడికి మీ పెద్దలు, మీ పూర్వీకుల పేరు చెప్పి ఇవ్వాలి. తాత ఉంటారుగా, వాళ్ళ పేరు చెప్పి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే శాస్త్రంలో చెప్పినటువంటి గొప్ప అంశం ఏమిటి అంటే మీరు ఎంత దేవతారాధన చేసినా పితృదేవత ఆరాధన కనుక చేయకపోతే అది కనెక్ట్ అవ్వదు, మీకు యోగం అనేటువంటిది కలగదు. ఓకే. ఎలా అంటే ఇప్పుడు చూడండి, లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ తిరుగుతున్నాయి. నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయిగా. నెగిటివ్ పాజిటివ్ రెండు లేకపోతే మీకు అది వెలగదు. అలాగే మనకి పితృదేవతలు, దేవతలు లలితా సహస్రనామాల్లో చాలా స్పష్టంగా అమ్మవారు వీళ్ళిద్దరికీ శక్తినిచ్చేది అమ్మవారే అని ఉంటుంది. ఇద్దరికీ ఈవిడే ఇస్తుందట శక్తి. మరి అమ్మవారే శక్తినిస్తుంది వీళ్ళకి అంటే ఆ వ్యవస్థని అదంతా క్రియేట్ చేసింది భగవంతుడేగా, పితృదేవతలు అనేటువంటి వ్యవస్థని. దాన్ని మనం తెలుసుకొని ఆ మహర్షులు మనకు అందించారు కాబట్టి అయ్యో ఇది చాలా గొప్ప వ్యవస్థ అని మనం గుర్తించి వాటికి చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి చూడండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదన్నా, త్వరగా అల్పాయుద్ధాయంతో చనిపోతున్నారన్నా, సంతానం కలగట్లేదు అంటే వాళ్ళ యొక్క వంశ అభివృద్ధి జరగట్లేదన్నా కారణం ఏమిటంటే పితృదోషము అని చెప్తుంది శాస్త్రం. ఈ పితృదోషాలు తగ్గాలి అంటే ఈ అమావాస్య నాడు ఈ రకంగా స్వయం పాకి ఇవ్వడము, వీలైతే తిలోదకాలు వదలడము, అమ్మవారి యొక్క ఆరాధన సాయంత్రం రాత్రి సమయంలో 7 గంటల తర్వాత 7, 8, 9, 10 ఎప్పుడైనా చేయొచ్చు. చక్కగా ఒకవేళ టిఫిన్ తినకుండా ఉండలేమనుకునే వాళ్ళు, అంటే ఫుడ్ లేకుండా ఉండలేమనుకునే వాళ్ళు పళ్ళు అలాంటివి తీసుకొని సాయంత్రం పూట మాత్రం కాస్త ఏమీ తినకుండా చేయాలి. ఫుల్గా తినేసి కూర్చున్నాం అనుకో నిద్ర వస్తుంది ఆ వ్యక్తికి. కాబట్టి ఆ రకంగా చేయడం అనేటువంటిది మంచి ఫలితం ఇస్తుంది వారికి ముఖ్యంగా. అదేవిధంగా మరొకటి ఏంటంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎలా అంటే మనిషి చనిపోయాడు, ఇంకో దగ్గర ఎక్కడో జన్మెత్తేసాడు, ఇంకా కొత్తగా చేసేది ఏముంటుంది, వేరే దగ్గర పుట్టేశాడు కాదు. కానీ మనకి గరుడ పురాణం అని ఒకటి ఉంది. గరుడ పురాణంలో చెప్పినటువంటి అంశం ఏమిటి, అసలు గరుడ పురాణం ఎలా వచ్చిందంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే గరుడుకి చెప్పాడు. అంటే ఇది ఎవరు చెప్పారు? విష్ణుమూర్తి చెప్తున్న అంశాలు మనం పాటించాలి. విష్ణుమూర్తి చెప్తుంది ఇక్కడ విషయం. ఏమని చెప్పాడు ఆయన? పితృదేవతలు అనేటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మీకు సూర్యుల్లోని అదేవిధంగా నైరుతి మూలలో ఉంటుందని చెప్పబడింది. మీరు ఏదైతే ఇస్తారో స్వయం పాకం రూపంలో లేదా తిలోదకాల రూపంలో ఇస్తారో అది పితృదేవతలకు వెళ్ళి అక్కడి నుంచి చంద్రుడికి వెళ్ళి చంద్రుడి రూపంలో ఔషధాల రూపంలో ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ పండడానికి ఫుడ్ రూపంలో వెళ్తుంది. అంటే మీరు ఇక్కడ నుంచి మీ తాతగారికి ఎవరికో స్వయం పాకం ఇచ్చారు, మీ తాతగారి పేరు మీద, ముత్తాత పేరు మీద, కొంతమందికి తండ్రి ఉంటే తండ్రి అట్లా ఇస్తారు, లేనట్లయితే ఇస్తారు.
ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడైతే జన్మనెత్తారో వాళ్ళకి అక్కడ ఏదైతే నీడ్ ఉందో, వస్త్రమా, దాహానికి నీళ్ళ, ఫుడ్డా, ఏదైతే నీడ్ ఉందో, ఊపిరి అంటే ఒక్కోసారి గాలి కూడా అవసరం పడుతుంది, ఒక్కోసారి గాలాడు, అలాగ వాళ్ళకి ఏది అవసరమో మీరు ఇచ్చినటువంటి స్వయం పాకం కావచ్చు, తిలోదకాలు కావచ్చు, అవి ఆ రూపంలో అక్కడికి వెళ్తుంది వారికి. ఇది ట్రూ. మనకి గరుడ పురాణాల్లో చెప్పినటువంటి అంశం ఇది. కాబట్టి ఇది అందరూ పాటించాలి. వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది అక్కడి నుంచి ఖచ్చితంగా. అయితే ఈ పితృదేవత సంబంధించినవి మనకి సంవత్సరీకాలు చేస్తుంటారు. చాలామంది తెలియక ఆ రోజు ఏం చేస్తారంటే బయట ముగ్గు వేస్తారు. ముగ్గు వేయకూడదు ఆ రోజు. ముగ్గు వేస్తే దేవతలకు ఆహ్వానం, ముగ్గు వేయకపోతే పితృదేవతలకు ఆహ్వానం అనమాట. ముగ్గు లేదు అంటే వాళ్ళకి దేవతలు ఏమనుకుంటారట, ఓహో పితృదేవతలను పిలిచారనమాట, వీళ్ళు పితృకార్యం జరుగుతుంది అనుకుంటారట. అది కాబట్టి ఇవి తెలుసుకోవాలి. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.